ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది మ్యాగ్నెటిక్ హోల్డర్, కార్ హోల్డర్. నేను ఇది కార్ లో యూజ్ చేసుకుందామని మెయిన్లీ తీసుకోవడానికి జరిగింది. ఇది ఒక లోకల్ స్టోర్ నుంచే తీసుకున్నాను. బట్ మేజర్లీ దీనికి నేను చాలా రీసెర్చ్ అయితే చేశాను. మోస్ట్లీ చాలా వరకు మ్యాగ్నెట్స్ అనేవి అంత స్ట్రాంగ్ అయితే లేవు. దానికోసమనే నేను వెతికి తీసుకున్నాను. ఇది నేను లోకల్ స్టోర్ నుంచి తీసుకున్నా. మ్యాగ్నెట్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ మనం కార్ లో వెళ్ళేటప్పుడు కూడా మనకి పడటం గానీ స్లిప్ అవటం గానీ మోస్ట్లీ అయితే జరగదు. అండ్ నెక్స్ట్ సక్షన్ కూడా చాలా బాగుంది. దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి యాక్సెసరీస్ ఇచ్చారు, అవి మనకి ఎట్లా యూజ్ అవుతాయి అనేది ఒకసారి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సేవ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టెక్ వేదిక. మనకి బాక్స్ ఫ్రంట్ వ్యూ అయితే ఇట్లా ఉంది. సో మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేసి దీని లోపల ఏమేమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాము. సో మనకి ఓపెన్ చేయంగానే ఫస్ట్ మ్యాగ్నెటిక్ హోల్డర్ అనేది ఇచ్చారు. మీరు ఒకసారి దగ్గరికి చూడండి. విత్ రింగ్తో సో నీట్గా అనేది ప్యాక్ చేసి ఇచ్చారు. అండ్ దీన్ని పక్కకు పెట్టేస్తే అండ్ ఇక్కడ ఒక మాన్యువల్ అండ్ ఒక రింగ్. సో దీన్ని మనము కార్కి అటాచ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఏ ప్లేట్ అండ్ ఒక మ్యాగ్నెటిక్ రింగ్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఈ మ్యాగ్నెటిక్ కార్ హోల్డర్ని అయితే చూద్దాము. దీన్ని పక్కన పెట్టేసి సో చూడండి, ఇది ఇట్లా ఉంది. దీన్ని మనం 180 degrees రొటేషన్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇట్లా స్టెప్స్ లాగా కూడా పైకి వెళ్తుంది. మనం ఎట్లా అయినా సరే దీన్ని 180 degrees రొటేట్ చేసుకోవచ్చు యాజ్ పర్ అవర్ నీడ్. ఆల్రెడీ ఒక్కసారి దాన్ని ఫిక్స్ చేసేసి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రెసెంట్ ప్లాస్టిక్ ర్యాప్ అనేది ఉంది. సో దాన్ని తీసేసి మనం యూజ్ చేసుకుందాం. ఎలాంటి ఫ్లాట్ సర్ఫేసెస్లో అయినా సరే మౌంట్ చేసుకోవచ్చు ఈజీగానే. లైక్ కార్లోనే ఫిక్స్ చేసుకోవాలనే కాదు, ఈవెన్ మన టేబుల్ మీద కూడా. సో నేను ప్రెసెంట్ కింద ఉన్నది అయితే ఈ పాలరాయి. సో దాని మీద కూడా ఫిక్స్ చేశాను. చూడండి మీరు స్ట్రాంగ్ అనేది ఎట్లా ఉందో. అన్లాక్ చేయడానికి దీన్ని ఇట్లా రొటేట్ చేసేస్తే అన్లాక్ అయిపోద్ది. ఇంకా ఇది అన్లాక్ చేసేసి దీన్ని మనము క్లోజ్ చేసేద్దాము. మనకి కాంపాక్ట్ అయిపోతుంది. సో ఈజీ టు క్యారీ. ఫోన్లో మ్యాగ్నెటిక్ రింగ్ లేని వాళ్ళకైతే జస్ట్ ఈ మ్యాగ్నెటిక్ రింగ్ అనేది మన ఫోన్ బ్యాక్ సైడ్కి జస్ట్ అది స్టిక్ చేసుకుంటే సరిపోద్ది. వెనకాల 3mm గమ్ టైప్లో వస్తుంది. దాన్ని జస్ట్ మనం స్టిక్ చేసుకుని మనం డైరెక్ట్ ఈ మౌంట్కి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మన గూగుల్ మ్యాప్స్ అవన్నీ వాడుకోవడానికి హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. దీన్ని నేను మా ఫ్రిడ్జ్ కూడా కనెక్ట్ చేశాను, మీరు చూడొచ్చు. సో దాన్ని ఒకసారి దానికి క్లాంప్ చేసేసి ఫ్రిడ్జ్కి దాన్ని మనం ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో జస్ట్ రొటేట్ చేసామనుకో జస్ట్ మీకు క్లిక్ అనే సౌండ్ వస్తుంది. తర్వాత మనకి స్ట్రాంగ్ అవుతుంది. మీరు చూడొచ్చు, అది అసలు కదలను కూడా కదలదు. అండ్ ఈ రింగ్ కూడా మనం ఎటు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కేస్ని అయితే నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. సో దానికి మౌంట్ చేస్తే మీ స్ట్రెంగ్త్ అనేది మీకు అర్థం అవుతుంది. సో ప్రజెంట్ నేను సామ్సంగ్ S25 Ultra మొబైల్ ద్వారానే నేను కెమెరా రికార్డ్ చేస్తున్నాను కాబట్టి సో దాని యొక్క కేస్ని అనేది నేను మీకు చూపిస్తున్నాను. నా దగ్గర ఇంకో మొబైల్ లేదు కాబట్టి నేను దీని నుంచి చూపిస్తున్నా. మీరు చూడొచ్చు అది స్ట్రెంగ్త్ అనేది ఎట్లా ఉంది. అండ్ ఈవెన్ మనం రొటేట్ చేసుకోవడానికి కూడా సరే మనం ఎట్లయినా రొటేట్ చేసుకోవచ్చు. ఏ డిస్టెన్స్ అయినా, ఎయిట్ సైడ్ అయినా సరే, అండ్ ఈవెన్ ఏ యాంగిల్ అయినా సరే మనం చేసుకోవచ్చు. ఈవెన్ మీరు చూడొచ్చు లెఫ్ట్, రైట్ అండ్ అప్ అండ్ డౌన్, టిల్ట్ ఇవన్నీ చేశాను. ఒకసారి చూడండి మీరు. చూస్తూ ఉంటే నేను మా ఫ్రిడ్జ్ డోర్ని కూడా దీని నుంచి పుల్ చేస్తున్నాను. సో ఈజీగానే వస్తుంది. బట్ ఎక్కడ లూజ్ అవటం కానీ సక్షన్ అనేది లేదు. చాలా బెటర్గా అయితే ఉంది. మనం పుల్ చేసిన స్టెప్స్ అన్ని రీపొజిషన్ పెడుతున్నాను. అండ్ రీపొజిషన్ పెట్టి అన్లాక్ చేస్తున్నాను. జస్ట్ ఇలా రొటేట్ చేస్తే అన్మౌంట్ అయిపోద్ది, సెక్షన్ కూడా రిలీజ్ అయిపోద్ది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.